ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇది కాంగ్రెస్ అడ్డా, ఇది మెదక్ జిల్లా అనేది మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ అడ్డా. గతంలోనే మీకు సంవత్సరం క్రితమే మెదక్ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తే కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదు. తగిన రీతిలో బుద్ధి చెప్పారు మీరు, అయినా బుద్ధి రాకుండా మరి ఏదో ముఖం పెట్టుకొని ఈరోజు మెదక్ వచ్చి మీరు నానా జవాబులు పెడుతున్నారు. అభివృద్ధి దిశలో ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తాం మెదక్ ప్రాంతాన్ని మీరు అధోగతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏమంటారు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చేకనే రైతులకు గ్రహణం పట్టిందని చెప్తున్నారు. అదే హరీష్ రావు గారు ఉత్తర మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ రైతులు రాజ్యంగా మార్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా 2009లో రాజశేఖర్ హయాంలో ఏకకాలంలో 70,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మేము ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవాంఛలు ఎదురైనా ఇచ్చిన మాట కడబడి 6 గంటల్లో భాగంగా ఈరోజు రైతులకు 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. మేము ఈరోజు 22,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఏకకాలంలో రుణమాఫీ చేసిన పార్టీ మా ఘనత, మా కాంగ్రెస్ పార్టీ. మీరేమొకటి చెప్తున్నారు మీరు. అదేవిధంగా ఇంకా 2 లక్షల పైగా ఉన్న కొన్ని అకౌంట్లు ఉన్నాయి, దాన్ని కూడా తప్పకుండా చేస్తామని మా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, దాన్ని చేస్తాం. ఏడపాయ సాక్షిగా అదేవిధంగా మేము చర్చ సాక్షిగా అభిధానం చెప్తున్నాం. అబద్ధాలు ఎప్పుడు చెప్పలేము. ఇచ్చిన మాట కట్టబడిచిన కాంగ్రెస్ పార్టీ మా పార్టీ. తెలంగాణకు ఎన్ని అబద్ధాలు ఇచ్చిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. దాన్ని అవార్డులు పెడుతున్నారు. రుణమాఫీ పూర్తయితే నేను ముక్కులకు రాస్తా చెప్తాను. మీరు గతంలో మాట చెప్పడం చెప్పింది మర్చిపోయినా హరీష్ రావు గారు. రుణమాఫీ పూర్తయితే నా జేబులో పెట్టుకుని తిప్పుతున్నా రాజీనామా పత్రం అని చెప్పారు. ఎక్కడ పోయింది రాజీనామా పత్రం? అప్పుడు చెప్పలేని మాట ఇప్పుడు ఇట్లా నమ్మకాన్ని గుర్తుపెట్టుకున్న హరీష్ రావు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు. మరి ఏమంటున్నారంటే మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి కానీ ఏ మొక్క పెట్టుకుని వస్తున్నాం మెదక్ అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా ఒకటే పరిస్థితి అడుగుతున్నాం, ఏం మొక్క పెట్టుకుని మెదక్ వస్తున్నారు? గత 10 సంవత్సరాల కాలంలో మీరు ఈరోజు సీఎంగా మీ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైనా మీకు చర్చ గుర్తొచ్చిందా? 10 సంవత్సరాల కాలంలో ఏ మొక్క పెట్టుకుని 10 రూపాయలు ఇచ్చిన మా చర్చ డెవలప్మెంట్ 10 ఇచ్చిన పాపాలా పోలేదు. ఎప్పుడు కూడా చర్చకు వచ్చిన పాపలేదు. కానీ మా హయాంలో సంవత్సర కాలంలోనే 1 సంవత్సర కాలంలో 29 కోట్ల 15 లక్షల 50 రూపాయలు మెదక్ చర్చ తెచ్చిన డెవలప్మెంట్ ఘనత మాది. ఈ రోజు మనం తెచ్చినాక మీరు ఒళ్ళు బస్సీలు వచ్చి మీరు ఈ రోజు మనకి అవార్డు చాకలు పెట్టుకుని హరీష్ రావు ఖబర్దార్ జాగ్రత్త మెదక్ ప్రాంతం గురించి మనతో మాట్లాడితే బాగుందని చెప్తున్నారు. అదేవిధంగా నమ్మేసి ఓటు తెచ్చిన ప్రజలకు మీరు గుడ్డు సున్నా పెట్టారని చెప్తున్నారు. హరీష్ రావు గారు నమ్మి ఇచ్చి గొంతుకొచ్చిన పార్టీ మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బోగస్ రాష్ట్ర సమితి మీ పార్టీ. ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని 4 సార్లు రుణమాఫీ చేసి ఆ మితికి సరిపోయిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. దళితుని సీఎం చేస్తా అని ఉన్న దళిత ముఖ్యమంత్రి తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలకు ఏదో ఇస్తా చెప్పిన పార్టీ ఏ పార్టీ? మీ పార్టీ. ఎప్పుడు కూడా అబద్ధాలతో పుట్టిన పార్టీ మీ పార్టీ. మా చెప్పే అర్హత మీకు లేదని మేము గుర్తున్నాము. అదే చెప్తున్నాం. మీరు హరీష్ రావు గారు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు సుఖం అనేది క్రీస్తు బోధన అనేది సర్వ మానవులకి సమానంగా ఉంటాయి. 100%. మేము కూడా క్రీస్తు నమ్ముతాం, మేము కూడా ఎక్కడ చదువుతున్నాం. క్రీస్తు బోధన ప్రకారం సర్వ మానవులకి సమానతను చేకూరుస్తాం. మీరే అబద్ధాలు చెప్పినప్పుడు నిజాలు చెప్పినప్పుడు మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. ఇన్ని రోజులు క్రీస్తు గుర్తు రాలేదు. ఈ రోజు కళ్ళపాల పడలేదు. మళ్ళీ ఈ కాంగ్రెస్ వేసుకుని వచ్చి మళ్ళీసారి మీరు కళ్ళ వెళ్ళి మాటలు చెప్తారు. ఎవరు కూడా మీ మాటలు నమ్మే స్థితి లేదు. గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు. చారిత్రాత్మక చర్చి తెలంగాణ గర్వకారణం. ఎస్, మా చర్చ్ అనేది చారిత్రకంగా సౌత్ ఇండియాలో నెంబర్ 1 చర్చ్ మాది. అందుకే మీరు ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా ఈ రోజు పెట్టిన 1 రూపాయి కూడా పెట్టలేదు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మాకు ఉపరాష్ట్రపతి కానీ, ఈ రోజు మాకు గవర్నర్ కానీ, ఎంతో మంది మంత్రులు కానీ ఈ రోజు 29 కోట్ల రూపాయలు తెచ్చి ఇది అర్థం ఆరంభం మాత్రమే. ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకా ఎన్నో కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. రెండో సీఎం ఎక్కడికి వచ్చిన సీఎం రెండో సీఎం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారికి వచ్చిందో మళ్ళీ రెండో సీఎం మా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే కాదు, ఇంకా 4 సంవత్సరాలు వస్తాము. తప్పకుండా చర్చలు కూడా ఎక్కువ అభివృద్ధి చేయడానికి చేస్తాం. ఇంకేం చెప్పడానికి క్రిస్టమస్ అధికారికంగా జరిగించడం. ఏందయ్యా మీరు చేసింది? క్రిస్టమస్ అధికారం చేసి క్రిస్టమస్ గిఫ్ట్ అవి ఇచ్చేది. రంజాన్ తోఫా, బతుకమ్మ చీర మీరు ఇచ్చింది. ఎక్కడికి జరిగింది ఏమీ లేదు. అన్ని మతాలకు అన్ని కుతాలకు సమానం చూసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. 55,000 ఉద్యోగాలు కల్పన చేసి ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. మా గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పు కాదు. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు తోలు తీస్తా, సంస్థ, కొడతా, దంతా అని చెప్తారు. ఈ భాషను మొదలు పెట్టిందే గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు. లంగలు, దోఫంగలు, దుమాగులు, రాకపోతులను మొదలు పెట్టిందే ఆ భాషను మొదలు పెట్టిందే కేసీఆర్ గారు. దానికి మేము కొద్దిగా తెలంగాణ భాషను మాట్లాడుతున్నాం. ఈరోజు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మొత్తం గంగల కలిపి ఈరోజు మీరు తాగిపోతున్న తెలంగాణ తాజు చేసేది పోయి ఈరోజు మమ్మల్ని కూడా చేస్తున్న ఖబర్ హరీష్ రావు గారు. మరోసారి వస్తే కూడా చాయ్ నీళ్ళు తాగండి పోటీ తప్ప మా విధంగా అవాకు చేతులు పెడితే మంచి పద్ధతి కాదు. ఆయన ఏం చెప్తుంటే 6 గ్యారెంటీలను ఇక్కడ లాభం పెట్టాం. ఎక్కడ పెట్టాం చూడాలి గారు. మేము 6 గ్యారెంటీలు కాదు, సంవత్సర కాలంలో మా స్టేట్లో మా పార్టీ చేస్తాం.
మా గొప్పతనం చెప్తాను, వినండి ఒకసారి. మీరు చెవులు పెట్టుకొని కళ్ళతో ఒకసారి వినండి. మా కళ్ళతో వీడియో చూసుకుంటాం. మా శివతని వినండి. మేము ఏం చేసినాము. ఉచిత బస్సు ప్రయాణం దాదాపుగా ఉచిత సంవత్సర కాలం నుంచి బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ చేసిన మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఉంటే దానికి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలు పెట్టిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. 200 వరకు యూనిట్ల వరకు కరెంట్ ఉచిత కరెంట్ ఇచ్చిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం పేదలందరికీ ఇస్తున్నాం పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ నియోజకవర్గంలో వస్తలేవా? మీకు కనిపిస్తలేదా? హరీశ్రావు మీకు చేయి నిలబెట్టలేవా? రోజు పత్రికలు చూస్తలేదు అండి. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేసిన కాంగ్రెస్ పార్టీ మా పార్టీ. 22,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 20 లక్షల మందికి చేసిన పార్టీ మా దగ్గర మిగతా 7,000 కోట్లు ఉన్నాయి. అవి కూడా తొందరగా చేస్తామని మా సీఎం గారు చెప్పినా అది చేసి తీర్పిస్తాం తప్పకుండా. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మీ డబుల్ రేపులు అందరికీ సంబంధించి ఎంతమందికి ఇచ్చిన డబ్బులు పెట్రోల్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ మా ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ స్టార్ట్ అయింది. అరువులందరికీ పేదలందరికీ తప్పకుండా 3,500 ఇల్లు సాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో 4 లక్షల ఇళ్ళగా శ్రీకారం చుట్టినాం. తప్పకుండా అరువులందరికీ ఇందిరమ్మ చేయించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా డైట్ ఛార్జీలు హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచింది మా కాంగ్రెస్ పార్టీ. 200% డైట్ ఛార్జీలు పెంచింది మా కాంగ్రెస్ పార్టీ. ఏకాక 10 సంవత్సరాల నుంచి హాస్టల్లో కూడా ఎన్నడూ కూడా డైట్ ఛార్జీలు పెంచిన పాపన పోలేదు. ఈరోజు డైట్ ఛార్జీలు పెట్టింది మా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయ్యేదమ్మా చెప్పినట్టే మీరు అందరికీ మేము సీఎం కొడుకు చదవాలి, డిప్యూటీ సీఎం కొడుకు చదవాలి, పెద్ద KG to PG ఉచిత విద్య నేర్పిస్తాం చెప్పి ఇక్కడ పెట్టి కేసీఆర్ కానీ ఇక్కడ పెట్టి హైదరాబాద్ కానీ మేము ప్రశ్నిస్తున్నాం. మేము నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. బడ్జెట్ కూడా అలిగేషన్ చేస్తాం. తప్పకుండా సంవత్సర కాలంలో అది కూడా చేస్తాం. అదేవిధంగా కుల గణన బీసీలకు అన్యాయం జరుగుతుంది. 40 సంవత్సరాలు మేము వచ్చిన ఇచ్చిన